హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజొచ్చేసి నేను ఎప్పుడే గాని వీడియో అయితే చేయలేదు కదండీ. ఫస్ట్ టైమ్ అయితే మా హోటల్‌కి సంబంధించి వీడియో అయితే తీస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది. అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మా పిల్లలు కొంచెం హ్మ్, పెద్ద పిల్లలు కాబట్టి నేనైతే ఇంకా ఫాస్ట్‌గా వాళ్ళు ఇక్కడే ఉన్నా కూడా ఇప్పుడంటే ఇద్దరు బయటే చదువుతున్నారండి. ఒకప్పుడైతే పాప ఇక్కడే ఉండేది. తన పనులు అన్నీ చేసిన తర్వాతనే నాకు వీలున్నప్పుడల్లా అయితే హోటల్‌కి వెళ్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మళ్ళీ అనుకోవచ్చును నీకంటే పిల్లోళ్ళు లేరు కాబట్టి నువ్వైతే వెళ్ళొచ్చు. పిల్లోలుండే వాళ్ళైతే వెళ్ళలేరు కదా! అని డైలాగ్ అయితే రావచ్చు కొంతమందితో అయితే. పిల్లోలు ఉన్నా లేకపోయినా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు మన బాధ్యతగా చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు పిల్లోలు అస్సలు అడ్డు రారండి. ఎందుకంటే వాళ్ళకు ఎర్లీ మార్నింగే ఫాస్ట్‌గా లేసేసి వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ క్యారీలు, లంచ్ బాక్స్ అన్నీ పెట్టేస్తే, వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ టైం వరకు వస్తారు కాబట్టి, ఆ టయానికి మనం గూడా వెళ్ళేసి మనం కూడా రావచ్చునన్నమాట. చెయ్యాలి అనుకున్నప్పుడు, మనకు ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు రావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు చాలా మందే ఉండారండి. ఇంట్లో హెల్ప్ ఉన్నా లేకపోయినా పిల్లోలను ఇంట్లో మార్నింగ్ లేచిన తర్వాత పిల్లోల పనులు చేసుకొని వాళ్ళ క్యారీలు అన్నీ సర్దేసి ఎందుకంటే ఒకప్పుడు స్కూళ్ళలో చేర్పియాలి అంటే పక్కన 6 ఇయర్స్ నిండాలి. ఇప్పుడు అలా అయితే కాదు కదండీ. ఇప్పుడు 2 ఇయర్స్‌కైనా చేర్చుకుంటారు. 3 ఇయర్స్‌కైనా చేర్చుకుంటారు. ప్లే స్కూల్స్ అని ఇవన్నీ లెక్కలు కట్టేస్తే మనము కేర్‌గానే చూసుకుంటారు పిల్లలను. సో, కాబట్టి అలా ఉండయి కాబట్టి ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇండ్లల్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలి అనుకోని పిల్లోళ్ళనే పట్టుకొని ఉండకోకోకుండా జాబులు జేస్తూ అంటే బతకాలి అంటే తినాలి కదండీ! తినాలి. పిల్లల జీవితాలు బాగుండాలి అంటే కష్టపడాలి గదా! ఒంట్లో శక్తి ఉన్నంత వరకే మనం కష్టపడతా అండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు గూడా అనారోగ్యాలనేది వస్తూ ఉంటాయి. ఆ టైంలో చేయాలి అనుకున్నా కూడా ఒళ్ళు అనేది సహకరించదు. ఇప్పుడుండే కాలం కొద్దీ ప్రతీదీ మనకు ఖర్చు ఎక్కువండి. ఏది పట్టుకున్నా కూడా మనం తినే తిండి కాంచి కట్టుకునే బట్ట వరకు ప్రతీదీ కాలం మారినాయి కాబట్టి రేట్లు గూడా చాలానే ఉండయి. ఎంత రిచ్ వాళ్ళైనా కూడా ఉందిలే ఉన్న కాడికి మనం చేసుకొని తిందాంలే అనుకోని ఖాళీగా అయితే ఉండరు కదా! ఒంట్లో శక్తి ఉంటే ఎంత ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా కంపల్సరీ కష్టపడాలి అనుకునే వాళ్ళైతే కష్టపడుతూనే ఉంటారు. సో, మా ఆయనకొచ్చేసి 2 బిజినెస్‌లయితే చేసుకుంటూ ఉంటాడండి. ఆయనకు నైట్ టైము కొంచెము ఇవి ఈ పని వాళ్ళతో కొంచెం నిద్రనేది ఉండదు. ఎందుకంటే ఒక బిజినెస్ చేసేది అలాంటిది కాబట్టి. ఎందుకంటే లారీ ట్రాన్స్‌పోర్ట్ కాబట్టి వెళ్ళినప్పుడు, పోయినప్పుడు అట్లా నైట్ టైమ్ కూడా ఫోన్ కాల్స్ అందుకు వస్తుంటాయి కాబట్టి సరిగ్గా నిద్రుండదు. అండ్ హోటల్‌లో గూడా చూసుకుంటూ ఉంటారు కదా! నా నేను వచ్చేసి ఇంట్లో పనులన్నీ పూర్తి అంటే అక్కడికి వెళ్తున్నానని ఇంటినైతే అస్సలు నిర్లక్ష్యం చేయండి. నాదేం టైమ్ టు టైమ్ జాబ్ కాదు కదండీ! ఓన్‌గా మా హోటలే కాబట్టి ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చును. మా హస్బెండ్ ఉంటాడు కాబట్టి ఇబ్బందుండదు. నేను ఖాళీగా ఉండకోకోకుండా ఆయన కష్టం చూస్తుంటాను కాబట్టి నేను వెళ్ళడం వల్ల కాసేపు రెస్ట్ తీసుకుంటాడు, నిద్రపోతాడు అనే ఉద్దేశ్యంతో నా పనులు కంప్లీట్ చేసుకొని పిల్లలు ఉన్నప్పుడు గూడా వాళ్ళకు క్యారీలు అయన్నీ పెట్టేసే నేనైతే వెళ్తూ ఉంటానండి. చాలామంది హోటల్ గదా! ఆడవాళ్ళు వెళ్ళొచ్చునా అయన్నీ చేతరని మాటలండి. ఎవరో ఎందుకని మా వాళ్ళలోనే హోటల్ కదా! హోటల్‌కు ఆడవాళ్ళు వెళ్ళొద్దు. ఇది అది అని చెప్తారు. మేము ఉండేది టౌన్‌లోనండి. టౌన్‌లో ఎంతసేపునే కూర్చొని తింటే కొండలెండా తరిగిపోతాయని మా జేజి చెప్తూ ఉండేదండి. అలా అని మాకు ఉందని నేను మా హస్బెండ్ సంపాదించుకొనొస్తానని నేను ఇంట్లో ఖాళీగా ఉండలేను కదండీ! ఎంతసేపు 4 గోడల మధ్య ఉంటే ఏం తెలుస్తుంది మనకైనా సరే. నలుగురిలో తిరుగుతేనే, నలుగురు మనుషులలో మనం కలుస్తుంటేనే ఎవరు ఎటాంటి వాళ్ళు, ఎట్లుంది సమాజం ఇది అది తెలుసు. అంతేగాని ఇంట్లో ఉంటే మటుకు సెల్లు చూస్తాను. ఎప్పటికి 24 గంటలు ఇంట్లో పనులైతే ఉండవు కదండీ! ఏముంటాయండి. పిల్లలు పద్దెనింటికి పోతే సాయంత్రం వరకు వస్తారు. హస్బెండ్ గూడా జాబ్ జేసే వాళ్ళైనా సరే మార్నింగ్ ఎళ్ళేసి ఈవినింగ్ టైమ్‌లో వస్తారు. ఇంక బిజినెస్ అయినా అంతే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు అంతవరకు మనం పిచ్చెక్కినట్టు 4 గోడల మధ్య ఉండాలంటే ఉండలేం కదా! మనం గూడా కాలానికి తగ్గట్టు పిల్లలు పెరుగుతూ ఉంటే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి చెయ్యాలి అనే ఒక థాట్ అనేది వస్తుంది కాబట్టి మాకు మేమేం పల్లెలలో లేమండి. వాళ్ళ మాదిరి పల్లెలలో ఉంటే ఎనుములు, యాసంగాలు, పొలాలు మొహమాటం ఏం లేదు. మేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, మా నాన్న వచ్చేసి ఫార్మర్ అండి. రైతే కాబట్టి మాకు ఆ పనులన్నీ అలవాటు. చేయడానికి మొహమాటం అయితే లేదు. కాకపోతే మా హస్బెండ్ వాళ్ళకు పొలాలు, పుట్టలు అలాంటివన్నీ ఏమి లేవు. ఇంక టౌన్‌కొచ్చినాక ఎనుములు అలాంటివన్నీ కూడా ఏం పెట్టుకోరు కదండీ!
సో, ఇంకా ఊరికనే ఉండి ఏం చెయ్యాలి అంటే టౌన్‌లో ఉండే వాళ్ళకు ఇప్పుడు హస్బెండ్ బిజినెస్ చేస్తూ ఉంటే, మనం జాబ్ చేస్తే ఏం బావుంటుందండి? బాగుండదు కాబట్టి, అందులోనూ జాబ్ చేసేంతయితే నేనైతే చదవలేదులెండి. సో, కాబట్టి మనం ఎప్పటికైనా భర్తను ఏ భార్య అయినా ఒక మనకన్నా ఎత్తులోనే ఉండాలని అనుకుంటుంది తప్ప, తగ్గులో ఉండాలి అనుకోదు కదా! తను బిజినెస్ చేస్తూ మనం జాబ్ చేస్తే బాగుండదు. అందులో నేనైతే బి ఆహ్ జాబ్ చేసేదైతే చదవలేదులెండి. సో, కాబట్టి మాకు ఉండే వాటిల్లోనే హెల్ప్‌గా ఉంటుందనేసి నేనైతే హోటల్‌కెళ్తాను. హోటల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తాననేది ఎప్పుడే గాని చూపియలే కాబట్టి చూపిస్తానండి. వెళ్ళిన తర్వాత క్యాష్ కౌంటర్‌లో కూర్చుంటానండి. కూర్చొని ఇంకా డబ్బులు ఇప్పుడంతా కంప్యూటర్ సిస్టమే కాబట్టి ఇంక బిల్లు అనేది కొట్టేస్తూ ఉంటాను. ఇంక తర్వాత మాకు 3:00 కల్లా 3 నుంచి కొంచెం రష్ అనేది తగ్గుతుందండి. ఇంకా ఆ టైంలో నెక్స్ట్ ఈవినింగ్‌కు ప్రిపరేషన్‌లన్నీ జరుగుతూ ఉంటాయి. మగవాళ్ళు ఎంతైనా సరే హోటల్‌లో మొత్తం పనులు చూసుకుంటారు గానీ, ఇలాంటి క్లీనింగ్ పనులు ఇవన్నీ అయితే ఇదైతే ఇంక ఆడవాళ్ళ పనులే కదండీ! ఆడవాళ్ళు చేసినంత నీట్‌గా దగ్గరుండి చేపిచ్చుకునేంత నీట్‌గా మగవాళ్ళకు ఇలాంటి హ్మ్. శుభ్రతల మీద అంత అవగాహన ఉండదు కాబట్టి, వాళ్ళకు పని చేపిచ్చుకునేంత ఉండదు. ఏదైనా ఈ ఇంటికి సంబంధించినది కాబట్టి, ఇది ఆడవాళ్ళైతేనే మంచిగా మేనేజ్ చేసుకుంటారు కాబట్టి, ఒక హోటల్ బాగుంది, నీట్‌గా ఇప్పుడుండే కాలంలో నీట్‌గా ఉంటేనే ఏ అయినా సరే హోటల్‌లోకి వస్తారండి. అది ఫుడ్ కానివ్వచ్చు, మన చుట్టూ ఉండే వాతావరణం కావచ్చు, నీట్‌గా ఉంటేనే కదండీ ఎవరైనా కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారు. సో, అందుకనేసి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ మొత్తం క్లీనింగ్ పని ఇంక వాళ్ళతో అంతా మొత్తం దగ్గరుండి అయితే చేపిచ్చుకుంటానండి. వాళ్ళే మన సొంత మనుషులు కాదు కదండీ! జీతానికి పనిజేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు టైమ్ టు టైమ్ ప్రకారమే చేస్తారండి. అందులోనూ హుషారుగా అయితే చేయరు కదండీ! మనది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండరులెండి. మా హోటల్‌లో పనిజేసేవాళ్ళు మా ఇంటి మనుషులాగా చాలా బాగా కష్టపడుతూ ఉంటారు. కాకపోతే అందరూ అలానే ఉండరు కదండీ! సో, వాళ్ళకి ఎంతసేపున్నా టైమ్ టు టైమ్ టయానికొచ్చామా, పని చేసుకున్నామా, ఆ పని కంప్లీట్ అయినా కాకపోయినా వాళ్ళ టైం అయితే మటుకు ఒక్క నిమిషం గూడా అయితే ఉండరండి. వెళ్ళిపోతారనమాట. ఆల్‌మోస్ట్‌గా చాలామంది మా హోటల్‌లో పనిచేసే వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన హిందీ వాళ్ళేనండి. నాకైతే హిందీ అట్టట వచ్చు. అసలుకు అంతగా అయితే రాదు. రాకపోయినా మా హస్బెండ్ ఉంటారు కాబట్టి అలా అలా మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడున్న వాళ్ళతో ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకైతే హ్మ్. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పుకుంటూ నీట్‌గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ అలా అలా చేసుకుంటూ ఉంటానండి. హోటల్‌లో ఎంతమంది మనుషులున్నా కూడా సొంత వాళ్ళకైతే పనులు కంపల్సరీ ఉంటాయండి. మనం అన్నీ మొత్తం పనులు, బాధ్యతలన్నీ పని వాళ్ళ మీద వేయలేము కదా! ఎంతమంది కష్టపడుతున్నా కూడా పని అయితే ఎంత చేసినా ఉంటుందండి. మా హోటల్‌లో వచ్చేసి మేము కుటుంబమంతా కష్టపడతామండి. ఒక్కరం గూడా ఖాళీగా ఉండము. అందరం మొత్తం మాది ఉమ్మడి కుటుంబం అన్నమాట. హోటల్‌లో మొత్తం మా వాళ్ళే ఉంటారు. అందరూ పోయి అక్కడే ఉంటాము, కష్టపడుతుంటాం కాబట్టి నేను కూడా వెళ్తాను. నేనొక్కదాన్నయితే వెళ్ళను. మా ఇంట్లో ఉండేవాళ్ళు మొత్తం వెళ్తారన్నమాట. ఖాళీగా ఉన్న టైంలో అయితే అందరూ వెళ్తారండి. అంటే టైమ్ టు టైమ్ అన్నమాట అండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరం ఉంటాము అక్కడ. ఆహ్, ఒకరు ఉన్నారనుకోండి, ఇంకొకరు వెళ్ళేసి ఇంక బయట పనులు చూసుకోవడమో, లేదంటే అందులోకి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడమో, ఇవి ఇయ్యాల్సిన డబ్బులు, రాబట్టవలసిన డబ్బులు అలాంటివి కానివ్వచ్చు. ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకోనీకి వెళ్ళొచ్చును. అలా అలా ఒకరున్నప్పుడు ఒకరు అలా అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే కడుపు నిండా తినడమే కాదు, కంటి నిండా కూడా నిద్రపోవాలి కాబట్టి మిషన్‌లు కాదు కదండీ! ఒక్క రోజుతో చేస్తే అయిపోతుందిలే. ఇంక తర్వాత రెస్ట్ తీసుకోవచ్చులే అనుకున్న దానికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు పనులుంటాయి. మళ్ళీ యాజ్ యూజువల్‌గా మార్నింగ్ హోటల్ అంటేనే మేము 3 పూట్ల మార్నింగ్ టైమ్‌లో టిఫిను, ఆఫ్టర్‌నూన్ వచ్చేసి మీల్సు, ఈవినింగ్ ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ కానివ్వచ్చు, టిఫిన్స్ గట్టా 3 పూట్ల మేము హోటల్ అనేది రన్ చేస్తూ ఉంటాము. అది ఆన్‌లోనే ఉంటుందండి. ఎటువంటి ఫెస్టివల్స్ కూడా మా హోటల్ అయితే అస్సలుకు రెస్ట్ ఉండదన్నమాట. 24/7 ఎప్పుడు ఓపెన్‌లోనే ఉంటుందన్నమాట. అందుకు కాబట్టి ఎంత పని వాళ్ళు ఉండి పని చేసినా గూడా ఇంట్లో ఉన్న ఓనర్స్ కూడా ఫుల్లు పనులుంటాయి. వాళ్ళైనా చేయాల్సిందేనండి. సో, కాబట్టి మేము ఇంట్లో అందరం కష్టపడుతూ ఉంటాము. చూసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము ఒకరి కింద పని జేయడానికి వెళ్ళలేదు. మా హోటల్ ఉంది. మనుషులుంటారు కాబట్టి మేమైతే వెళ్తూ ఉంటాము. సో, ఇదేనండి. నేను ఆఫ్టర్‌నూన్ తర్వాత టైం జూసారు కదా! ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం అయితే అవుతుందండి. కరెక్టు టైమ్ టు టైమ్ ఇదేం ఒకరి కింద పని జేసే జాబ్ కాదు కదండీ! టైమ్ టు టైమ్ ఇంటికి రాడానికి. ఓన్ మా హోటలే కాబట్టి
నా హోటల్‌లో మనుషులు ఉండేదాన్ని బట్టిచ్చి ఒక్కొక్కసారి తొందరగా వస్తాను. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఈరోజొచ్చేసి కొంచెం నేను అక్కడ షాప్ దగ్గర నుంచి కదిలేసరికి నాకు 7 అయితే అయింది. ఇక మార్నింగ్ హడావిడిగా వెళ్ళాను. పూజ అయితే చేసుకున్నాను కానీ, తులసి మాల అవన్నీ కూడా తులసి మాలతో అయితే నేను పూజ అయితే చేసుకోలేదండి. ఇంక వచ్చేటప్పుడు నాకు కనిపించాయన్నమాట. ముందు రోజైతే నేను వెళ్ళలేదు కాబట్టి తెచ్చుకోలేదు. ఆ రోజొచ్చేసి సాటర్‌డే అండి. సాటర్‌డే అయితే ఫుల్ క్రౌడ్‌గా ఉంటుంది మా హోటలయితే. సో, అందుకనేసి ఇంక వస్తోండి ఇంగ తులసి మాల తెచ్చుకొని ఇంక ఇంటికొచ్చిన తర్వాత పూజ చేసుకుందాము అనుకోని ఇల్లంతా ఒకసారయితే చూపిస్తున్నాను. నేను వెళ్ళినప్పుడు ఇంక ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఇండ్లంతా కూడా ఇలా ఉంది. ఇంక పొద్దు ఊకింది కాబట్టి ఈ టైంలో కసువయితే దొబ్బానండి. పొద్దు ఊకక ముందు వచ్చేస్తే కసువయితే దొబ్బేస్తాను. ఇంకా ఎన్నెన్నో బోకులయితే అదే బోకులయితే ఉంటాయన్నమాట. అవి కూడా ఈ టైంలో నేను రావడమే లేట్ అయింది కాబట్టి ఈ టైంలో బోకులు అవన్నీ తోమను. నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంకా అవన్నీ కూడా ఫినిష్ చేస్తాననమాట. నాకేమి ఇంట్లో మెయిడ్ అయితే లేదండి. నా పనులు నేనే చేసుకుంటాను. సో, ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నారు. ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ రొటీన్‌గా ఆ ఈవినింగ్ టైమ్‌లో నేనేం చేశాననేది కూడా చూపిస్తానండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.